భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ శుభోదయం. చాలా చక్కగా అలంకరింపబడి ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి యొక్క చాలీసా కార్యక్రమం అంతా కూడా అప్పాపురం గ్రామంలోని శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరుగుతుందండి. అక్కడికి ఈరోజు ప్రొద్దున్నే 6:30 నుంచి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి దాదాపు 7 గంటలకంతా వెళ్ళిపోయాము. మరి ముందుగా అమ్మవారిని దర్శించుకుందాము. చక్కగా అసలు ఎంత అద్భుతంగా అలంకారం చేశారో మా అమరేశ్వరి. మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటా కదా, భువనేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాళ్ళ బృందం అందరూ కలిసి శ్రీ వేణుగోపాల భజన మండలి అప్పాపురం అన్నమాట. వాళ్ళందరూ కలిసి చక్కగా అసలు అన్ని పర్వదినాల్లో కూడా అమ్మవారికి ఎంత విశేష అలంకారాలు చేస్తారో, మంచి మంచి చీరలు అంటే వాళ్ళు తీసుకొని వాటిని అమ్మవారికి అలంకారం పూజలు అయిపోయాక మళ్ళీ వాళ్ళు తీసుకునేటట్లుగా ఎంత విశేషంగానో చేసుకుంటారు. తనే అమరేశ్వరి. ఈరోజు ఏంటంటే ఇంతకుముందు ఒక 5 రోజులు చేశారు, 11 రోజులు చాలీసా చేయాలనుకున్నారు 108. చక్కగా ఈరోజు అయితే స్వామివారిని కూడా ఇంత విశేషంగా అలంకారం చేసి ఇక్కడ అలంకరింపజేసుకున్నారన్నమాట. చాలా బాగుంది. స్వామివారిని వాళ్ళకి దేవీ నవరాత్రుల్లో అలంకారం చేసే వారే వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా అట్లా డెకరేట్ చేసి అలంకరించేసి వెళ్ళారనమాట. చాలీసాలప్పుడు ఈ పటం పెట్టి మామూలుగా చేసుకుంటారు. ఇకపోతే భువనేశ్వరి అమ్మవారి దేవాలయంలోని మరి అమ్మవారికి ఎదురుగా ఉండే విధంగా ఒక చిన్న మండపాన్ని రెడీ చేసి ఇట్లా అలంకారం చేసి ఇక్కడ హారతలు ఇచ్చినప్పుడు తాంబూలం పెట్టి హారతి ఇస్తున్నారన్నమాట. చాలీసా అయిపోయినప్పుడు అంతా కూడాను అట్లా 108 జరుగుతాయి కదా. ముందుగానేమో శ్రీ భువనేశ్వరి అమ్మవారి పేరు మీదే ఉందండి ఒక భజన మండలి కూడా ఇక్కడ. గాజుల సుశీల తనకి లీడరు. తను ప్రతిరోజు కూడా ప్రొద్దున్న 6:30 మొదలు పెడుతుంది. కొన్ని చేసేసరికి ఈ రోజుకు ఒక భజన మండలి చొప్పున కూడా పిలుచుకున్నారనమాట. చెప్పాను కదా ఇందాక, ఇదివరకు ఒక 5 రోజులు చేసింది, ఇప్పుడు ఇక 6 రోజులు చేసుకుంటున్నారనమాట. మొత్తం 11 రోజులు హనుమాన్ చాలీసా చేయాలనుకుంటే అప్పుడు 5 రోజులు అయ్యాక కొంచెం ఇబ్బంది అయ్యింది, అందువల్ల ఆపారనమాట. తనే అర్జెంటుగా యూఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళ అమ్మాయి కొరకని. ఇంకా అందుకని అప్పుడు ప్రస్తుతానికి ఆపి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టారు. ఈ రోజుతోటి 22వ తారీఖు మనకు హనుమత్ జయంతి కదా. ఆ హనుమత్ జయంతి నాటికి చక్కగా 6 రోజులు అయిపోతాయి. అంటే 11 రోజులు వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుందని అన్నమాట. ఆ విధంగా చేసుకుంటుంటే ఈరోజు మేము కూడా మా భజన మండలి అంతా కూడా హైదరాబాద్ ద్వీసాకేతం వెళ్ళారు కదా మా శోభ వాళ్ళు. నేను లక్ష్మి మా విజయక్క మా వరకు వచ్చామన్నమాట. ఆల్రెడీ 9 గంటలకి ఇంటికి కూడా వచ్చేసి మీకు ఈ వీడియో పెడుతున్నాను. చక్కగా హుస్సేను అసలు హనుమాన్ చాలీసాకి పెట్టింది పేరు అన్నమాట. అన్ని చాలీసాలు కూడా తను పాడుతూనే ఉంటాడు. అలాగ తబలా కూడా అది చాలా అద్భుతంగా వాయిస్తాడనమాట. ఈ పాడుతున్న వాళ్ళేమో భువనేశ్వర భజన మండలి వాళ్ళంతాను, ఇంకా మా టీము, అలాగే పోళ్ళ వాళ్ళు వచ్చారు. ఇవాళ చాలామంది తెలిసిన వాళ్ళని కూడా కనపడి ఒకళ్ళనొకళ్ళు పరామర్శ చేసుకున్నాము. మీరంతా తర్వాత వీడియో చూడండి.